హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేను ఫస్ట్ టైం సాల్మన్ ఫిష్ కర్రీ వండానండి. కొంచెం తీసుకొచ్చాడు 1/2 కిలో మా బావ. మంచి కడిగేసి ఉప్పు కారం పెట్టి పక్కకు పెట్టేశాను. ఇంకా తర్వాత వచ్చేసి కొంచెం పచ్చి మసాలా తీసుకున్నానండి. అదే కొంచెం ధనియాలు, గసగసాలు, జీలకర్ర, చెక్క, లవంగం, ఇంకా వచ్చేసి పచ్చి అల్లం వెల్లుల్లి కూడా తీసుకున్నాను. నాకు అప్పటికప్పుడే ఫ్రెష్ కొట్టుకుంటే ఇష్టమండి. చాలా మంచి స్మెల్ వస్తుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి అప్పటికప్పుడే కొట్టుకుంటా. స్టోర్ అయితే వండించుకోను. అల్లం వెల్లుల్లి అసలు ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇంకొచ్చేసి 2 టమాటాలు కూడా తీసుకున్నాను. అవి కూడా కొంచెం బరక మిక్సీ కొట్టుకున్నానండి. తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసాను నేను. తర్వాత వచ్చేసి మిక్సీ కొట్టుకున్న టమాటా ఆనియన్ మిక్స్ కూడా కలిపేసానండి. చాలా అంటే చాలాసేపు బాగా వేగనీయాలండి. కొంచెంసేపు టైం పడుతుంది. మనం ఏంటంటే ఎమ్మటే అయిపోతుందని అనుకుంటారేమో. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను వీడియోని. ఏం కాదు, కొంచెం టైం పడుతుంది. మంచిగా పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. నూనె కొంచెం యాడ్ చేసుకుంటా. తర్వాత మసాలా ముద్దను నేను పక్కకు పెట్టుకున్నాను కదా, అది కూడా యాడ్ చేశాను. ఇప్పుడు కొన్ని మెంతులు వేస్తున్నానండి. మెంతులు ఎందుకంటే కొంచెం పులుపు వేస్తాను ఈ కూరలో. నేను పులుపేసి వండుదాం అనుకుంటున్నాను. మెంతులు ఎందుకు యాడ్ చేయాలనంటే ఈ నీసు వాసన అనేది చాలా వరకు పోతుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాని. మెంతులు యాడ్ చేస్తే చాలా వరకు నీసు వాసన పోతుంది, బాగుంటుంది కూడా. అయితే వచ్చేసి బాగా మసాలా వేగిపోయింది చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది. ఇంకా ఫిష్లు పెట్టేస్తున్నానండి. కొంతసేపు ఒక 2 మినిట్స్ అట్లా వదిలేస్తాను. తర్వాత టర్న్ చేసుకుంటానండి. టర్న్ చేసుకున్నాక కూడా ఒక 2 మినిట్స్ వదిలేస్తాను నేను. ఇలా వదిలేసిన తర్వాత నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానని చెప్పాను కదండి. ఎలా ఉంటుందో, ఇంత కూర కూడా వేస్ట్ అయిపోతుందా అని చెప్పేసి భయం వేసింది. ఫస్ట్ కొన్ని నీళ్ళు యాడ్ చేస్తానండి. కొన్ని నీళ్ళు యాడ్ చేసిన తర్వాత కొంచెం అసలు గరిటె పెట్టలేదు, అబ్జర్వ్ చేయండి. నార్మల్గానే కలుపుకున్న తర్వాత బాండి పెట్టి కొంచెం అటు ఇటు కలుపుకున్నాను. మరుగుతుంది చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది. పైకి వచ్చినాకనే నేను చింతపండు రసాన్ని అయితే వేసాను. మళ్ళీ అది కూడా ఇట్లా యాడ్ చేసుకున్నాను. కొంచెమే చింతపండు వేసాలండి, ఎక్కువ అయితే వేయలేదు. కొంచెం ఆయిల్ అంతా పైకి వస్తుంది చూడండి. మంచి కొత్తిమీర ఎక్కువ వేసుకున్నాను, నాకు చాలా ఇష్టం కొత్తిమీర అంటేని. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. ఇంత త్వరగా అయితే అయిపోదు పులుసు, టైం పడుతుంది. కొంచెం మరగనివ్వండి. కొంచెం దగ్గరికి చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉందండి. యాక్చువల్లీ చెప్పాలంటే మా పిల్లలకి నచ్చింది, చాలా అంటే చాలా బాగా నచ్చింది వాళ్ళకి. ఇగో దగ్గరికి పెట్టానండి, వేడి వేడి అన్నంలో తినిపిస్తున్నాను. ముక్క అయితే అసలు అంత టేస్ట్ నాకు నచ్చలేదు. సముద్రం చేపలు తినేదాన్ని నేను, చాలా అంటే చాలా ఇష్టం. అలాంటిది ఎందుకో అంత టేస్ట్ అలా అయితే అవ్వలేదు. నెక్స్ట్ టైం చాలా వీడియోలు పెడతాను. లైక్ చేయండి. థ్యాంక్ యూ.